హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఒక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకండి. మనము 50స్లో ఉన్నప్పుడు కూడా 20స్లా కనిపించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ నా ఏజ్ అయితే మీరందరూ గెస్ చేయండి. సో నార్మల్గా అయితే మనము తక్కువగా అంటే ఏజ్ కంటే కూడా ఇంకా తక్కువగా కనిపించాలి అంటే కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే మనము 40s 50స్లో ఉన్నా కూడా 20స్లో కనిపిస్తాము. సో నేనేమంటానంటే బేసిక్గా మనము నార్మల్గా చేయాల్సిన పని ఏంటి అంటే టైం టు టైం కావాల్సిన బాడీకి ఎంత కావాలో అంత ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే నమిలి మింగి తీసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన ఫుడ్ని బాగా నమిలి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నమిలి మింగి తినాలి. ప్రతి మీల్ ప్లేట్లోనూ ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్, అదేవిధంగా కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉండేటట్లు చూసుకోవాలి. ప్లస్ ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అనే దాని గురించి వస్తే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్, అవుట్ సైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకొని తినడానికి మెయిన్గా ట్రై చేయాలన్నమాట. అదేవిధంగా కూల్ డ్రింక్స్, మైదా ఇలా చాలా ఉంటాయండి. ఇవన్నీ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ప్లస్ 2 టైమ్స్ మాత్రమే ఫుడ్ తీసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మినిమం అంటే ఫస్ట్ 12 అవర్స్లో 8 అవర్స్ లోపల ఫుడ్ తీసుకోవాలి. అంటే గంటకి ఫుడ్ తీసుకోకూడదు. సో మార్నింగ్ తీసేసుకుంటే మళ్ళీ ఈవినింగ్. సో అంతే అయిపోయింది. 16 అవర్స్ గ్యాప్ ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి. మన బాడీ అప్పుడే మన గట్ బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ తినింది ఫ్రీగా పూపు అవ్వాలి. సో ఫ్రీ మోషన్ అవ్వాలి. తినింది మనకి ఫ్రీ మోషన్ అవ్వాలి. కడుపులో కుళ్ళ పెట్టుకోకూడదు. అసలు లేవంగానే మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేయాలండి ప్రతి ఒక్కరు. అది ఏ మసాలా వాటర్ అయినా, చాలా మసాలా వాటర్స్ ఉంటాయి, ఆ వేలో తీసుకున్నా సరిపోతుంది. ఎలా తీసుకోవాలి అంటే నార్మల్గా వస్తే మనము గోరువెచ్చగా నీళ్ళల్లో మీరు మెంతులు, లెమన్ వేసుకుంటారా? ఖచ్చితంగా లెమన్ అనేది ఎందులో తాగినా లెమన్ అనేది మ్యాండేటరీ అండి. లెమన్ తీసుకుంటే కనుక మన ఫేస్ గ్లో వస్తుంది. అదేవిధంగా బాడీకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మన బాడీలో ఉన్న మలినాలను బయట పంపించడానికి ట్రై చేస్తుంది. ప్లస్ మనకి బ్లడ్ బాగా పట్టాలి అంటే మనకి ఏదో ఒక రూపంలో విటమిన్ సి చాలా అవసరం అండి. విటమిన్ సి మనకి బాడీకి కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి కావాల్సిన ఐరన్ దొరుకుతుంది. ఎందుకంటే అబ్జార్ప్షన్ ఉంటుంది, ఇలా దొరుకుతుంది కాబట్టి. సో విటమిన్ సి మీరు ఏ మసాలా వాటర్ తీసుకున్నా మసాలా వాటర్లో ఖచ్చితంగా లెమన్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. జీలకర్ర, మిరియాల పౌడరు, సాల్ట్, దాంతోపాటు లెమను, మేతిలు, మెంతి వాటరు, దాంట్లో లెమను, పుదీనా, కొత్తిమీర, దాంట్లో లెమను, ఇలా యాడ్ చేసుకోండి. సలాడ్స్లో కూడా యాడ్ చేసుకునే ట్రై చేయండి. సో ఏదో ఒక హాట్ వాటర్, నో కూల్ డ్రింక్స్, నో హాట్ డ్రింక్స్, నో కాఫీ, టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలి. బాగా నమిలి మింగాలి, మంచి డైజెషన్ ఉండాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే ఒక భోజనంకి ముందు హాఫ్ అన్ అవర్ ముందు, భోజనం తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వరకు వాటర్ తీసుకోకూడదు. ఏం కావాలన్నా హాఫ్ అన్ అవర్ ముందు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, మినిమం అయితే 1 అవర్ అండి. సో ముందుకి వెనక్కి హాఫ్ అన్ అవర్ ఇటు, హాఫ్ అన్ అవర్ అటు, ఈ విధంగా మనము ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ తినమన్నారు కదా 8 అవర్స్ లోపల ఏమైనా తినచ్చు అని గంటకి తినడం ఆపేయండి. వాటర్ని ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా అంటే అట్లీస్ట్ 3 లీటర్స్ మినిమం డేకి, మన బాడీకి సరిపడేంత. కొంతమందికి వాటర్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో అది కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ ఆ ఈవినింగ్ టైంకి అర్లీ డిన్నర్ 6 to 7 లోపల కంప్లీట్ అవ్వడానికి ట్రై చేయండి. 7 తర్వాత ఏమీ తినద్దండి. సో అక్కడ కూడా మనము మంచి ఫైబరు, సలాడ్, అదేవిధంగా దాల్స్, ప్రోటీను, కొంచెంగా కార్బోహైడ్రేట్ తీసుకోకూడదా పూర్తిగా అని నేను అననండి. కొంచెంగా కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు, ఎంత ఒక రోటీ అంత. సో ఇలా తీసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోండి. ప్లస్ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి డైజెషన్ అనేది చాలా టైం పడుతుందండి. అంత త్వరగా అవ్వదు. మినిమం 10 to 12 అవర్స్ డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా అంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
ఇవన్నీ అయిపోయినాక ఈ జంక్ ఫుడ్స్ అన్నీ, ఆయిలీ ఫుడ్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్స్నే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము వీలైనంత వరకు స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలండి ఖచ్చితంగా. స్లీప్ బాగుంటేనే మనకి హీలింగ్, క్లీనింగ్, రిపేర్ ఈ 3 బాగా జరుగుతాయి. ఎందుకు అంటే మనం పడుకున్న టైంలో మన బాడీ హీలింగ్ అయ్యి రిపేర్ చేసుకునేసి మార్నింగ్ లేసేసరికి క్లీన్ అవ్వాలి. సో అలా అయితే కనుక మనము పర్ఫెక్ట్గా ఉంటాం. మన గట్ బాగా పనిచేస్తుంది. మంచి ఎక్సర్సైజ్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. చాలా అంటే చాలా అవసరం. ఎంత అవసరం అంటే మీరు డైలీ ఏదైతే తీసుకుంటారో దాన్ని డైలీ మీరు బర్న్ చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎంతో తినేస్తాము బట్ బర్న్ అవ్వదు. మరి అదేమవుతుంది? ఒకసారి ఒబేసిటీకి పోతుంది, ఒక్కోసారి కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది, ఒక్కొక్కసారి డయాబెటీస్ రావచ్చు, ఇన్ని వస్తాయి. కాబట్టి మనం ఎంత తీసుకుంటామో అంత మనము బర్న్ చేసే విధంగా ఉండాలి. అది డైలీ ఎక్సర్సైజ్ ఏదో ఒక రూపంలో మజిల్స్కి స్ట్రెంథనింగ్, తర్వాత కార్డియాక్, ఈ 3 బాగా ఉండేటట్లు చూసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన బాడీకి అట్లీస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. అది మీరు ఏ విధంగా చేస్తారనేది మీ ఇష్టం. సో ఇలా మనము కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా మన వేలో మనం చేసుకుంటూ వెళ్తే, మరి ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? ఖచ్చితంగా ఏదో ఒక్క ఫ్రూట్ ఒక్క రోజుకండి. ఫ్రూట్స్ తినచ్చు అనేసి ఒకే రోజు మనము ఎన్ని కావాలంటే ఎన్ని క్యాలరీస్ కంటే మించిపోయి 3 4 అలా తినేసామనుకోండి, ఏదో ఒకటి ఎక్కువైతుంది. సో కార్బ్స్ ఎక్కువ అవ్వడము, తర్వాత లేదు ఫైబర్ ఎక్కువ అవ్వడము, ఇలా. కాబట్టి ఏది ఎంత అవసరమో అంత తీసుకుంటూ కరెక్ట్గా బాడీని మలుచుకుంటూ మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి గట్ బాగా పనిచేస్తుంది. మెటబాలిజం కరెక్ట్గా పనిచేసి టైం టు టైం మనకి ఏది అందాలో అది బాడీకి అందుతూ మనల్ని కూడా యాక్టివ్గా ఉండేటట్లు చేస్తుంది. మన ఏజ్ కూడా మనము కరెక్ట్గా ఈ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఫుడ్స్ ఇదే విధంగా తిన్నారంటే మీరు చూడండి 50స్లో కూడా మీరు 20s 30s లాగే కనిపిస్తారు. ఖచ్చితంగా మీకు చేంజ్ అనేది ఖచ్చితంగా మీరే గమనిస్తారండి. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ రూపంలో అడగచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే 1 year కోర్సులో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ విషయాలన్నీ మీకు చెప్పాలని ఇక్కడ ఏదో ఒక రూపంలో వచ్చి మీకు చెప్తున్నాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.